అంబటి రాంబాబు ప్రెస్ మీట్ కొంచెం లేట్ అయింది, నాకంటే ఒక 1 hour గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సారాంశం అంతా అయిన తర్వాత నాకు కూడా తగ్గేదేలే, కొంచెం ప్రాపర్గా చేయాలి ప్రెస్ మీట్ అని నేను డిసైడ్ అయ్యాను. సో అంబటి రాంబాబు ఒక విచిత్రమైన స్టేట్మెంట్ చేశాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే, ఆయనే అన్నారు. దాంట్లో ఆయన అన్నలైన ఏంటంటే దుంపదగా, ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది. నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. దిస్ ద సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. నేనేం అనలేదు, ఆయనే అన్నారు. ఇది మీరు వెళ్ళిపోయి ఆ ప్రెస్ మీట్ లో చూడండి, అని అలా చూడొద్దు. రాంబాబు అనే కుక్క కూడా ఒక రోజు వస్తుంది. ఎక్కడన్నా చూసారా, ఎక్కడన్నా విన్నారా ఇలాంటి వింతలు? ఇవన్నీ ఈరోజు ప్రెస్ మీట్లో రాంబాబు సుదీర్ఘంగా చాలా డీటెయిల్డ్గా నుంచుని వెనకమాల జనాలు పెట్టుకుని అంబియన్స్ చెక్ మైక్ చెక్ అన్ని చేసుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. సో అంబటి రాంబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే, రాజమండ్రి జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన, నేను రాసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఆణిముత్యాలు మిస్ అయితే మీరు అందరు ఫీల్ అవుతారు. రాజమండ్రి జైలు నుంచి నిన్న బయటకు వచ్చేటప్పుడు వెళ్ళొస్తా అన్నారంట. అదేంటి సార్ అలా వస్తాను అనకూడదంటే, ఇంకా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది అంటే 3 ఏళ్ళు, ఆ 3 ఏళ్లలో నేను తిరిగి మళ్ళీ రావచ్చు, నేను ఎనీ టైం వేయచ్చు, సో అందుకే వెళ్ళొస్తా అని చెప్పి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చాడంట.